కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ఎవరన్నారు రద్దు చేస్తారని? ఎవరన్నా అన్నారా? జిల్లాలు మొత్తం రద్దు చేస్తామని అన్నారా? రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మొదలైన నిరసనలు ఊరినియం అప్పుడే ఏమని? ఏం నిరసనలయ్యా? నీ దానం నాగేంద్రంకు నిరసన వ్యక్తమైంది. మొత్తం భూమి కబ్జా పెట్టినాడు ఇక్కడ బేగంపేటలో. నెల రోజుల్లో రాష్ట్ర సర్కారుకు అప్రతిష్ట. బీఆర్ఎస్ సిట్టింగ్లను మార్చితే బాగుండేది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు. మా కార్యకర్తలపైన కక్ష సాధింపు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతాం. హరీష్ రావు. ఎవరు కక్ష సాధించిరు? ఎవరి కార్యకర్త? మొత్తం 10 సంవత్సరాలుగా జనాన్ని పీల్చి పిప్పి చేసి ప్రశ్నించిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి కొట్టి సంపి నువ్వు చూపించిన నరకం ఇంకోడన్నా చేసిండా? జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కనీసం వెలుగులో కూడా ఈ వార్త రాసి చూడండి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బాగుండేది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే బాగుండేది. యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుండేది. ఇదే చెప్తున్నాడు కానీ మా అహంకారం తగ్గించుకుంటే బాగుండేదని మాత్రం చెప్తలేడు. మాకు బాగా మెదడులో ఉండాల్సిన ఇది మన తలకాయలు ఉండాల్సిన మెదడు మోకాళ్ళకు చేరి మాకు అహంకారం పెరిగిపోయింది. మేము జర అహంకారం పెరగకపోయి ఉంటే బాగుండేదని మాత్రం చెప్తలేడు. మేము జర ఫకర్ తగ్గించుకుని ఉంటే మేము గెలిచేటోళ్ళమని మాత్రం చెప్తలేడు. జనాన్ని కొంచెం కలిసి ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేదని మాత్రం చెప్తలేడు. ఇంత భారీ స్థాయిలో దోపిడీ చేయకపోతే మేము గెలిచే వాళ్ళం అని మాత్రం చెప్తలేడు. ఏమైనా యూట్యూబ్ ఛానల్ పెడితే అయిపోయేది. ఇంకేంది? సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే అయిపోయేది. ఇదే బంధు పథకాల ప్రభావం పార్టీపై పడిందట. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్యపడేలా సమాజం తయారైందట. ఇగో సమాజాన్ని తిరుగుతుండేడా చూడండి. 100 మందిలో ఒక్కరికి ఇచ్చి, ఇప్పుడు ఒక ఊర్లో ఎంతమంది ఉంటారండి? దళిత బంధు ఉన్నది. ఎంతమంది ఉంటారు ఒక ఊర్లో? దాదాపు ఒక 500-600 మంది ఉంటే ఒక 50 నుంచి 100 కుటుంబాలు ఉంటే ఒకరికి ఇచ్చి అందరిని తన్నుకునేలాగా చేసి వాళ్ళ మధ్య గొడవలు పెట్టి ఇప్పుడేమంటుండు? ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష్యపడేలాగా సమాజం తయారైందట. అంటే జనాన్ని తిరుగుతున్నాడు. సిగ్గుండాలి కదా ఈ మాట మాట్లాడడానికి. నువ్వేమైనా అందరికి ఇంప్లిమెంట్ చేసినావా? పోనీ సగం మందికి అని ఇంప్లిమెంట్ చేసినావా? నెల రోజుల్లోనే కాంగ్రెస్ అప్రతిష్ట మూట కట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ బీఆర్ఎస్కే లాభం అట. నీ బీఆర్ఎస్ ఏడుందా ఇంకా లోక్సభ ఎన్నికల్లో? అసలు నీ లైన్ ఏంది లోక్సభ ఎన్నికల్లో? ఎందుకు ఓటేయాలి నీకంటే నీ లైన్ ఏంది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట.